ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామిరెడ్డి, సురేష్ షెట్కర్ తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై గడ్కరీతో చర్చించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు నిర్మిస్తున్న డబుల్ డెక్కర్ కారిడార్ వేపై కేంద్రం సహకరించాలని కోరారు. హైదరాబాద్ అమరావతి మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంపై కూడా కేంద్ర మంత్రితో చర్చించారు. ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చేయాలని చెప్పి కోరినప్పుడు వెంటనే వారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక కన్సల్టెన్సీని నియమించి ఈ ఆగస్ట్ ఎండింగ్ అంటే ఈ మంత్లో ఎండింగ్ వరకు రిపోర్ట్ తీసుకొని టెండర్లు పెట్టి నేషనల్ హైవేనే మళ్ళీ 8 లేన్గా నిర్మించడానికి వారు ఒప్పుకొని అంతా ప్రాసెస్ చేసిన సందర్భంలో డిపిఆర్ సంస్థ కొద్దిగా ఆలస్యం అయితే లాస్ట్ మీటింగ్లో వచ్చినప్పుడు కానీ వారు హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను కోరగానే దానికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆగస్టు లోపల మీరు పూర్తి చేయాలని చెప్పి ఆ సంస్థను ఆదేశించి ఈరోజు జరిగిన సమావేశంలో 2 monthsలోనే టెండర్లు పిలిపించి హైదరాబాద్ ఇప్పుడున్న రోడ్డుని 6 lane ప్లస్ 2 sides అంటే ఆల్మోస్ట్ 8 laneగా చేయడానికి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే ప్రతిరోజు యావరేజ్గా మంత్లీ 40 to 50 యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఎంతోమంది హ్యాండిక్యాప్డ్ అవుతున్నారు. లాస్ట్ వీకే మీ చౌటుపల్లి దగ్గర చూస్తే 2 DSPలు ఒక ASP, 2 DSP చనిపోయిన ASP క్రిటికల్గా ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నారు, 2 హాస్పిటల్లో ఉన్నారు. నేను అది కూడా ఫోటోగ్రాఫ్స్, యాక్సిడెంట్ ఫోటోగ్రాఫ్స్ కూడా చూపించాను. ఆయననే అంటాడు డెత్ రోడ్ ఫస్ట్. నేను నా రిప్రజెంటేషన్ చేయగానే డెత్ రోడ్గా పైలా పూస్తే అని చెప్పి నాకు నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన 6-7 రోడ్లలో ఫస్ట్ ఆ రోడ్ ఇచ్చిన. ఇది దేశంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉండి ఇవాళ 80,000 వెహికల్స్ పర్ డే సందర్భంలో వెంటనే 2 monthsలోనే టెండర్ పిలిచి స్టార్ట్ చేస్తామని చెప్పినందుకు వారికి ఆ 2 రాష్ట్రాల ప్రజల తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ముఖ్యమైన విషయం నేను ఎంపీగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా రెండోసారి వారి ఆవేదన పంచుకున్నప్పుడు వారు ఎమ్మడే చాలా స్పందించి నువ్వు ఎప్పటికెళ్ళి ఉండడం డెఫినెట్గా స్టార్ట్ చేపిస్తానని చెప్పిండు. రెండవది దీన్ని ఆగస్ట్ 15th రోజు ఫైనాన్స్ మీటింగ్ ఉంది, అందులో పెట్టేసి అప్రూవల్ చేసిన తర్వాత దాన్ని టెండర్లు పిలుస్తానని చెప్పడం. రెండవది ముఖ్యమైనది తెలంగాణకు మణిహారం ORR గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించి హైదరాబాదుకు అభివృద్ధికి ఏ విధంగా నాంది పలికిందో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరొక హైదరాబాద్ రూపురేఖలు మార్చే విధంగా ఇప్పటికే హైదరాబాద్లో అర్బనైజేషన్ ఎక్కువ పెరిగిన సందర్భంలో 2017లో రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు మొత్తం 50-50% ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ 50% స్టేట్ గవర్నమెంట్, 50% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటట్టు యూటిలిటీ ఛార్జెస్ 400 crores అనేది అప్పుడు ఎస్టిమేట్ వేసిండు. అంటే మధ్యలో ఏమైనా మిల్స్, రైస్ మిల్స్ లాంటి పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినా, ఎలక్ట్రిసిటీ వచ్చినా అది స్టేట్ గవర్నమెంట్ చేస్తుంటే MOUలో పెట్టుకొని ఆ రోడ్ శాంక్షన్ చేస్తే 2023 వరకు 6% ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మధ్యలో 2022లో శాంతి కుమార్ గారే చీఫ్ సెక్రటరీ ఉండేవంటే మేము యూటిలిటీ కట్టుకోం, మీరే కట్టుకోండి అని చెప్పి ఆమె లేఖ రాస్తే దానికి బదులుగా నేషనల్ హైవే చైర్మన్ సంతోష్ గారు అసలు మీరు MOUలో ఒప్పుకున్న ప్రకారం కట్టలేరు కాబట్టి మేము రోడే క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పింది. నేను మళ్ళీ మినిస్టర్ అయిన తర్వాత 3rd డేనే వచ్చి గడ్కరీ గారిని కలిసి మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారితో లేఖ రాపించి ఆ యూటిలిటీ కూడా యాజ్ పర్ MOU మేము కడతామని చెప్పినప్పుడు మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నేను కలిసినప్పుడు రిక్వెస్ట్ చేసిన, సార్ మా స్టేట్ పొజిషన్ చూసినాం, మొత్తం అప్పులు కుప్పలుగా మారిపోయిండు TRS గవర్నమెంట్లో, అది మీరు ఏంటంటే ఆయన మీటింగ్లో ఎమ్మడే ఎగ్జామ్షన్ ఇచ్చి 17,000 కోట్లు మనం రింగ్ రోడ్ ఇస్తున్నాం, ఈ 400 కోట్లు ఎందుకంటే అది కూడా తీసేపించిన, దానికి కూడా ధన్యవాదాలు. దాని తర్వాత నేను ఒక 1 year పాటు తీసి నార్థన్ పార్ట్ సంగారెడ్డి మొదలై చౌటుపల్లిలో ఎండ్ అయ్యే భువనగిరి పార్ట్కి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ 96% కంప్లీట్ చేసాను. టెండర్లు కూడా పిలిచింది ఫస్ట్ 2 laneగా. తర్వాత ట్రాఫిక్ సర్వే చేస్తే ఇది కంప్లీట్ అయిన నాటికే ట్రాఫిక్ పెరుగుతుంది,
2035 విపరీతంగా పెరుగుతుంది రీజనల్ లింక్ రోడ్ అని చెప్పి 6 లేన్గా మార్చి ఇప్పుడు డిపిఆర్ 6 లేన్గా చేస్తుండ్రు. దాని ప్యాటేసీ అంటాం, ప్రాజెక్ట్ అప్రూవల్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో పెట్టి క్యాబినెట్లో పెట్టిన తర్వాతనే మళ్ళీ ఇప్పుడు దాని టెండర్ పిలవాలి కాబట్టి దాన్ని వారికి ఇవ్వడం జరిగింది. ఇది నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పంపిస్తాను, మీరు అక్కడ పర్సీవ్ చేసుకొని అప్రూవల్ చేసుకోండి అని చెప్తే మీరే దీన్ని స్పీడప్ చేయాలి సార్ అని చెప్పి కోరడం జరిగింది. నేను